అందరికీ నమస్కారం. నేను మీ ఆదర్శ్ శర్మ. వెల్కమ్ టు మై ఛానల్ రాజపౌడి బ్లాగ్స్. ఇవాళ ఉదయం మేము పిఠాపురం కార్యక్రమం మొత్తం వచ్చాము. పొద్దున మధ్యాహ్నం కార్యక్రమం అంతా అయిపోయింది. 2 గంటలకు పూర్తి కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని ఇప్పుడు సామర్లకోటలోని కుమార భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి దర్శనార్థమే వచ్చాము. ప్రస్తుతం నేను ఇక్కడ గుడి అయ్యా స్వామివారి గుడి ముందున్నాను. వెనక్కి కనిపిస్తుందంతా స్వామివారి గుడి. ఇదంతా కూడా స్వామివారి యొక్క గుడి ప్రాంగణము. ఇదంతా ఇక్కడ దాన్ని ఏమంటారు పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా విశాలమైన ప్రదేశం ఇది. ఇక్కడ చాలా కార్ పార్క్ చేసుకోవచ్చు, 2 వీలర్ పార్క్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా పార్కింగ్ అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి గుడి ముందు ఉన్నాను. గుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. పదండి, చలో గుడిలోకి. ఇదంతా కూడా మన షూస్ చెప్పల్స్ భద్రపరిచే అంటే పెట్టుకునే ప్లేసు. ఇదొక ఈ పక్క చూస్తే ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ లేవు, కానీ తీసినప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా షాప్స్ పెడతారనుకుంటా. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. గుడిలో ఎవరు లేరు, పెద్ద జనాలు ఎవరు లేరు, భక్తులు ఎవరు పెద్దగా ఎవరు లేరు. ప్రశాంతంగా ఉంది. ఈ విధంగా గుడి యొక్క ప్రాంగణం. ఇది కూడా చాలా పెద్ద ప్రాంగణంగానే ఉంది. ఈ విధంగా స్వామివారు ఓం నమ శివాయ. ఈ విధంగా గుడి యొక్క ప్రాంగణం మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ అవుతున్నాం. అరవకండి మీరు. పులిహోర దర్శనానికి వేటు దర్శనం ఎటుంది. ఈ గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది. గుడి కూడా చాలా పురాతనమైన లాగుంది చూడటానికి. ఇది కూడా ఒక్కొక్క గుడి ప్రాకారాలు వచ్చేసి దగ్గర 78 అడుగులు ఎత్తు ఉన్నట్టుగా అనిపిస్తుంది. గుడి చుట్టూ కూడా అక్కడ చుట్టూ కూడా వనంలాగా చుట్టూ చెట్లు పెంచారు. చక్కగా చెట్టు ఎండాకాలం నిండిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ వాతావరణం కూడా అంత ఒక్కగా ఏం లేదు, కానీ ప్రశాంతంగా చల్లగానే ఉంది. ఒక విధంగా చల్లగానే ఉంది. గుడి కూడా ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి. మేము ప్రస్తుతం గుడి చుట్టూ ప్రదక్షిణలాగా తిరుగుతున్నాం. గుడి కూడా ప్రాంగణం అంతా లోపల అంటే గుడి యొక్క లోపల ప్రదేశం కూడా మండపం అంతా కూడా చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఎప్పుడు అంతంత బరువు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, ఎలా కట్టారు, ఎన్ని వందల సంవత్సరాల క్రితం విధంగా మన యొక్క ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యం ఏ విధంగా ఉందో అప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని వందల ఏళ్ల నాటి ప్రాచీనమైన గుళ్ళు. ఇది పంచారామాల్లో కూడా ఉన్న ఇది కాలభైరవ స్వామి. అప్పుడు కాలభైరవ స్వామి ఉన్నారు. దర్శనం చేసుకోండి. ఈ విధంగా కాలభైరవ స్వామి దర్శనం తర్వాత మనం ఈ విధంగా గుడి యొక్క ప్రదక్షిణ చేసే మార్గంలో ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ జరగచ్చు. తీసుకోండి. ఇంకోటి పట్టినాడు నువ్వు బేగా. అక్కడ స్వామివారి యొక్క లింగం ఉంది. ఆ లింగానికి ఆ లింగానికి
అభిషేకం చేయడానికి ఇక్కడ నల్లా నుంచి వాటర్ అయి పట్టుకెళ్తున్నారు. భక్తులు ఎవరికి వాళ్ళు విడిగా స్వయంగా అక్కడ స్వామివారి లింగానికి అభిషేకం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దేవస్థానం వారు ఆ విధంగా భక్తులకు సౌకర్యం కల్పించారు. నేను కూడా ఒక బిందె తీసుకొని వెళ్తున్నాను. స్వామివారికి నా చేతులతో అభిషేకం చేస్తాము అని చెప్పి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నం ఉతోత విషవే నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ వీడియో ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నంది మీద పోయండి. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఓం నమ శివాయ. ఆ నీళ్ళు చల్లుకోండి కొంచెం. జాగ్రత్త దిగండి. ఈశ్వర ఈశ్వర ఈశ్వర. ఓకే, బిందె తీసుకునే వాళ్ళకి ఇవ్వండి. అక్కడ ఇవ్వాలి కదా ఖాళీని. ఈ విధంగా స్వామివారికి మా చేతులతో అభిషేకం చేసుకోవడం పూర్తయింది. తిరిగి గుడిలోకి ప్రధాన ద్వారం గుండా, ఇదే ప్రధాన ద్వారం, గుడికి ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఈ విధంగా నీళ్లు పెడుతున్నారు. ఈ నీళ్లు పెట్టి పూర్తి నిండుగా పెట్టిన తర్వాత ఇక్కడ భక్తులను లోపలికి స్నానం చేయడానికి అనుమతిస్తారనుకుంటున్నాను. ఇక్కడ కొందరు భక్తులు వారి వారి మనోభావాలను పంచుకుంటున్నారు, వారి వారి స్వీయ అనుభవాలను చెప్పుకుంటున్నారు. ఈ విధంగా కూర్చోరంతా కూడా ఉంది. కూర్చోండి. ఇది ఇప్పండి ఫేసు. గ్రాండే
రావాలి పోదండి. వీళ్ళు బాగున్నారు, చక్కగా పాడుతున్నారు. అక్కడికక్కడే ఏ దేవుడికి ఆ పాట పాడుతున్నారు. ఇంత నేర్చుకుని వచ్చుంటారు. వేడి రండి మా అమ్మాయి నమ్మనండి. ఈ విధంగా గుడిలోంచి బయటకు వచ్చేసామండి. ఇందాక ఇక్కడి నుంచి మనం అలా తిరిగి వెళ్తూ వెళ్ళాము. మళ్ళీ అదే ప్రాంతానికి మళ్ళీ వచ్చేసాము. ఎక్కడున్నాడు మహావిష్ణువు? వేర్ ఈజ్ మహావిష్ణువు? ఇదే స్థల పురాణం కానీ కనపట్టల, లైటింగ్ ఏం లేదుగా. వెనకాల